హాయ్ అండి. ఈరోజు అరిసెలు చేసుకుందామని 1 కిలో బావు బియ్యము, కొత్త బియ్యం అండి, ఇవి పంట బియ్యము. ఇవి తీసుకొని మంచిగా ఒక 4-5 సార్లు కడిగి నానబెట్టుకుందామండి. ఇట్లా మంచిగా నీళ్ళు వేసుకొని ఒక 4-5 సార్లు కడిగేసుకుందాం బియ్యం. ఇప్పుడు ఇట్లా ఒక 4-5 సార్లు కడిగిన బియ్యము ఇందులోకి మునిగేదాకా నీళ్ళు తీసుకుందాం. ఇట్లా బియ్యం మునిగేదాకా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఏ పూట నీళ్ళు తీసేస్తూ నానబెట్టుకోవాలి. అరిసెలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇంకా చాలా మెత్తగా, చాలా క్రిస్పీగా మంచిగా వచ్చినాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తెల్ల బట్టలు ఇట్లా వడగట్టుకున్నానండి. బియ్యము 24 గంటలు నాన్న బియ్యము వడగట్టుకొని మిక్సీ పట్టుకున్నా. ఇట్లా మిక్సీ పట్టుకున్నా. ఇది పౌడరు. ఇట్లా ఇప్పుడు కిలో డబ్బా బియ్యం తీసుకున్నా కదండి, దానికి 3/4 కిలో బెల్లం. కిలో బియ్యానికి 3/4 కిలో బెల్లం తీసుకుని కట్ చేసుకున్నాం. ఇప్పుడు బెల్లం పొయ్యి మీద పెట్టి ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకొని బెల్లం కరగనియాలి. బెల్లం ఇట్లా కరిగించుకోవాలి. బెల్లం ఇట్లా కరిగింది కదండి, ఇప్పుడు వడగట్టుకుందాం. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూసుకుందాం. పాకం వచ్చిందండి. ఇట్లా ఎటు మలిస్తే అటు పోతే పాకం మంచిగా వచ్చినట్టు. ఇంట్లోనే నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకోవాలి, యాలకుల పౌడర్. కదులు ఈ పాకంలో ఈ జల్లెడ పట్టుకున్న పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు మొత్తం పిండి పట్టిందండి, కరెక్ట్గా సరిపోయింది. మీద వేయాలి. అది కొంచెం వేసి నెయ్యి మీద వేసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లగా అయ్యేదాకా. ఇట్లా ఒక కవర్ తీసుకొని కొంచెం నూనె పెట్టి కవర్కు ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని నూనె కాలిందో లేదో చూద్దాం. మంచిగా పొంగింది. ఈ నూనె మంచిగా కాలర్ష నూనెలో వేసుకోవాలి. ఇంత మంచిగా పొంగుతున్నాయి చూడు. ఇదంతా పిండి అయిపోయిందండి. అరిసెలు రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.